కథ సీతమ్మను కనుగొన్న హనుమంతుడు రామాయణ మహోద్గతం. రామాయణంలో అత్యంత పవిత్రమైన హృద్యమైన ఘట్టం అంజనేయుడి లంక దాటటం మరియు సీతమ్మను కనుగొనటం. అయోధ్య రాజు శ్రీరాముడి భార్య సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఆమెను వెతుకుతాడు. అప్పుడు ఆ సందర్భంలో హనుమంతుడు రామభక్తుల్లో శిరోమణి మొదటిసారి రామునికి సేవ చేసే అవకాశం పొందాడు. సముద్రం దాటే సంకల్పం. సీతమ్మ లంకలో ఉన్నట్లు తెలిసిన తర్వాత అక్కడికి వెళ్లేవాడు ఎవరు? సముద్రం 100 యోజనాలు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి గుర్తు చేశాడు. అంజనేయ, నీవు సూర్యుని చెట్టు ఫలం అనుకుని ఎగిరావు. నీవు ఇంద్రుని వజ్రాయుధాన్ని తట్టుకున్నావు. నీ బలం అపారమైనది. హనుమంతుడు వెంటనే గర్జించాడు. జై శ్రీరామ్ అని చెప్పగానే అతని రూపం, శక్తి, శరీరం అన్నీ మహత్తరంగా మారిపోయాయి. అతను హిమవంతుడిలా ఎత్తుగా, బయలుదేరిన సింహంలా శక్తివంతంగా సముద్రం మీదకు దూకాడు. లంక నగరంలో లంకకు చేరిన తర్వాత అక్కడి రక్షకుల దగ్గర నుంచి దాగి జాగ్రత్తగా వెతికాడు. ఆ సమయంలో హనుమంతుడికి ఒక్కటే ధ్యాస, సీతమ్మ ఎక్కడ ఉంది? ఆఖరికి అశోకవనంలో ఒక చెట్టు క్రింద సీతమ్మ కూర్చుని ఉన్నట్లు కనిపించింది. ఆమె ముఖం దుఃఖంతో నిండిపోయి ఉంది. హనుమంతుడు చెట్టు నుంచి నెమ్మదిగా ఇలా అన్నాడు, మాత సీత, నేను రాముడి దూతను. రాముడు బాగున్నాడు. మీకోసం ఆయన వెంటనే రావడానికే సిద్ధమవుతున్నాడు. సీతమ్మ కళ్లలో ఆనంద భాష్పాలు. హనుమంతుడు ఆమెకు రాముడి ఉంగరాన్ని ఇచ్చాడు. ఈ సందేశం నిజమని నమ్మించడానికి సీతమ్మ తన కేసం నుండి ఒక చుడిని తీసి హనుమంతుడికి ఇచ్చి, రాముడికి ఇచ్చి, నా స్థితి అతనికి తెలియజెప్పు బిడ్డా. లంక దహనం. పట్టుబడ్డ హనుమంతుడికి రావణుడు శిక్షగా తోకను కాల్చమని ఆజ్ఞాపించాడు. కాని హనుమంతుడి తోక కాలదు. అది లంకనే దహనం చేసింది. అగ్ని శక్తిలో కూడా హనుమంతుడు సీతమ్మను తాకనివ్వలేదు. ఆయన తిరిగి శ్రీరాముడికి చేరి అన్నాడు, ప్రభూ, సీతమ్మను చూశాను. ఆమె మీకోసం ఎదురు చూస్తోంది. రాముడు ప్రేమతో అంజనేయుడిని కౌగిలించుకుని అతని సేవను యుగయుగాలపాటు స్మరించబడేదిగా ఆపాదించాడు.